వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మోర్ విత్ మనోజ. సో ఆల్రెడీ వీడియో టైటిల్ని బట్టి తమ్నేల్ని బట్టి మీకు అర్థమైపోయే ఉంటుంది. దిస్ ఈజ్ మై హెయిర్ కేర్ జర్నీ అనమాట, అండ్ ఆల్సో సీక్రెట్ టు మై హెయిర్ గ్రోత్. బేసిక్గా ఐ నో నాదేదో పెద్ద లాంగెస్ట్ హెయిర్ అని కాదు, కాకపోతే నేను హెయిర్ ఫాల్ ఎక్స్పీరియన్స్ చేశాను, హెయిర్ మధ్యలో గ్యాప్స్ ఎక్స్పీరియన్స్ చేశాను, హెయిర్ చాలా థిన్ అయిపోవడం ఎక్స్పీరియన్స్ చేశాను. అసలు చాలా చిరాకు వచ్చేసి ఒక పాయింట్లో నేను ఫుల్ హెయిర్ని చాలా షార్ట్ చేసేసుకున్నాను అనమాట. అండ్ దాని తర్వాత స్లోగా అసలు ఏం జరుగుతుందో అర్థం చేసుకుని నేను మళ్ళీ ఇక్కడి వరకు రావడానికి నాకు కొంచెం టైం పట్టింది. అండ్ ఒక నోట్ ఏంటంటే, ఓవర్ నైట్లోనో, ఒక వీక్లోనో, ఒక మంత్లోనో హెయిర్ పెరిగిపోవడానికి ఇక్కడ నేను ఏం టిప్స్ చెప్పట్లేదు. ఆఫ్ కోర్స్ నేను మెజిషియన్ని కాదు. అండ్ ఆల్సో ఇంకొక నోట్, నేనేం ప్రొఫెషనల్ని కూడా కాదు. నేను జస్ట్ నా హెయిర్లో అర్థం చేసుకున్నవి నేను మీతో షేర్ చేసుకుందాము అని అనుకుంటున్నాను, జస్ట్ ఇన్ కేస్ మీకు ఉపయోగపడతాయేమో అని చెప్పేసి అంతే. సో ఇంకా ఎక్కువ సుత్తి పెట్టకుండా మ్యాటర్లోకి వచ్చేస్తాను. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్, మీరు మీ హెయిర్ని అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. లైక్ మీది ఆయిలీ స్కాల్పా, డ్రై స్కాల్పా, అసలు ఏంటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ అది తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. అంటే మనకి యూజువల్గా ఫేస్ విషయంలో చెప్తారు, మీది డ్రై స్కిన్నా, రఫ్ స్కిన్నా, లేదా సెన్సిటివ్ స్కిన్ ఇలా అడుగుతారు కదా. అలా మనం మన హెయిర్ని కూడా అర్థం చేసుకోవాలన్నమాట. బికాజ్ ఒక పాయింట్లో నాకు అసలు అది ఏం అర్థం కాక శుభ్రంగా నూనె పెట్టేసేదాన్ని నేను, ఊరికే డ్రై అయిపోతుందేమో అని అనుకుని. ఎందుకంటే నూనె పెట్టకపోతే జుట్టు పాడవుతుందేమో అనే ఒక అజంప్షన్తో ఉండేదాన్ని అనమాట నేను. కాకపోతే నాది ఆయిలీ స్కాల్ప్, నాకు అది తర్వాత అర్థమైంది నేను అబ్జర్వ్ చేస్తూ ఉండగా. మీరు కూడా మీ హెయిర్ని అర్థం చేసుకుని, ఒకవేళ మీది చాలా ఆయిలీ స్కాల్ప్ అయితే 1 hour ఆర్ మ్యాక్సిమం 2 hours, లేదంటే అసలు వర్స్ట్ కేసెస్లో ఓవర్ నైట్ కన్నా ఎక్కువ ఆయిల్ పెట్టకండి. ఒకవేళ మీది డ్రై స్కాల్ప్ అయితే కనుక ఒక డే మొత్తం ఆయిల్ పెట్టేసి ఉంచేసేయండి. బికాజ్ అది కొంచెం నూనెలో నానితేనే దానికి హైడ్రేషన్ అనేది అందుతుంది. సో ఇట్ ఈస్ ఆల్వేస్ ఇంపార్టెంట్ టు అండర్స్టాండ్ యువర్ హెయిర్, అండ్ దాన్ని బట్టి మీరు ఎంతసేపు ఆయిల్ చేసుకోవాలి మీ హెయిర్కి అనేది గమనించుకోండి. అండ్ ఆల్సో ఏది పడితే ఆ నూనెలు వాడడం నేను అస్సలు సజెస్ట్ చేయను. టీవీలో యాడ్స్ వచ్చాయి కదా అని ఏ ఆయిల్ పడితే ఆ ఆయిల్ కొనేసి వద్దు, మనకు అలాంటి వద్దు. ఎంచక్క కొబ్బరికాయలు ఉంటాయి కదా, పట్టించుకుని ఆ కొబ్బరి నూనె పెట్టుకోండి జుట్టుకి. బికాజ్ ఆర్గానిక్ కొబ్బరి నూనె అని చెప్పి బయట అమ్మేస్తారు, కానీ అది ఎంత ఆర్గానిక్కో నిజానికి మనకు తెలీదు. అయినో కొన్ని బ్రాండ్స్ మేబీ నిజంగా ఆర్గానిక్వి కూడా అమ్ముతాయేమో, బట్ నాకు ట్రస్ట్ ఇష్యూస్ ఉన్నాయి. సో నేను స్పెషల్లీ మా కజిన్ వాళ్ళు చేసేవాళ్ళు అనమాట. కొబ్బరి పట్టించి నూనె, అది దాని తల కోసం అలా పెట్టుకునేది, దాని చాలా లాంగ్ అండ్ హెల్దీ హెయిర్. సో నేను దాని దగ్గర నుంచి ఆ నూనె తెచ్చుకునేదాన్ని. మీకు వీలున్నప్పుడల్లా కుదిరితే మందారం ఆకులు, కరివేపాకులు, మెంతులు, ఆర్ వాట్ ఎవర్ యూ హ్యావ్, మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది కదా ఏమేం హెయిర్కి హెల్దీ అని మీకు అనిపిస్తుందో, వాటిని ఆ నూనెలో పాడేసి, ఆ నూనెని కాసేపు మరిగించేసి, ఎంచక్క అవన్నీ తీసి అవతల పాడేసి, నూనె చల్లారాక ఆర్ కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు మంచిగా మసాజ్ చేసుకుని ఒక 2 గంటలు ఉంచుకుని తలస్నానం చేసేయండి. మీరు హెయిర్ ఫాల్ కంట్రోల్ అవడమే కాదు, మన హెయిర్ టెక్స్చర్ కూడా చాలా మారుతుంది. ఒక్కసారి చేసేస్తే మారిపోదు. మీరు కంటిన్యూస్గా ప్యాటర్న్ని వీక్లీ ట్వైస్ అలాగా అట్లీస్ట్ ఒక 3-4 weeks వాడిన తర్వాత మీకు డెఫినెట్గా చాలా డిఫరెన్స్ తెలుస్తుంది. సెకండ్ థింగ్, మనం చేయకూడనివి ఏంటంటే, అసలు హెయిర్ స్టైలింగ్ టూల్స్ని ఇంత భయంకరంగా వాడడం ఆపేసేద్దాం. నేను కూడా విపరీతంగా వాడి అసలు నా జుట్టు నికృష్టంగా అయిపోయింది. మనం ఫస్ట్ అది చేయడం ఆపేద్దాం. కంప్లీట్గా మానడం నాకు కూడా కుదరదు, మీకు కూడా కుదరదు, అది ఇద్దరికీ తెలిసిన విషయమే. నేను ఏమంటున్నా అంటే, ఎవ్రీడే అంటే ఆఫీస్కి వెళ్ళేటప్పుడు, కాలేజ్కి వెళ్ళేటప్పుడు, ఇలాంటి సిచ్యువేషన్స్లో హెయిర్ స్టైలింగ్ టూల్స్ వాడడం అసలు కంప్లీట్గా ఆపేసేద్దాం. మనకి హెయిర్ స్టైల్ అనేది ఎప్పుడు ఏదైనా ఒకేషన్స్ ఉన్నప్పుడు, ఏమైనా ఈవెంట్స్ ఉన్నప్పుడు, ఆర్ మేబీ ఏమైనా ఫార్మల్ మీటింగ్స్ ఉన్నప్పుడు, కాలేజ్ ఫెస్ట్స్ ఉన్నప్పుడు, ఇలాంటప్పుడు మనం హెయిర్ స్టైలింగ్ టూల్స్ వాడుకోవచ్చు. కానీ ఎవ్రీడే అవే వాడేస్తే అసలు హెయిర్ దారుణంగా డ్యామేజ్ అయిపోతుంది. అండ్ దానితో పాటు ఎవ్రీడే మీరు స్టైల్ చేస్తే స్పెషల్ డేస్ రోజు మీరు స్పెషల్గా కనిపించరు కూడా. సో అట్లీస్ట్ ఈ రకంగా ఆలోచించైనా సరే, ఆన్ అ పాజిటివ్ నోట్, మనం హెయిర్ స్టైలింగ్ టూల్స్ ఫ్రీక్వెంట్గా వాడటం ఆపేసేద్దాం. దానివల్ల మీరు మీ అసలు స్టార్టే చేయకుండా ఉండాల్సింది, బట్ స్టార్ట్ చేసేసాము, ఇప్పుడు ఏం చేయలేము, అట్లీస్ట్ ఆపుదాం. ఇట్స్ నెవర్ టూ లేట్ అంటారు కదా. సో అలా ఇట్స్ నిజంగానే నెవర్ టూ లేట్. అట్లీస్ట్ ఇప్పటికన్నా సరే ఆపేసేద్దాం. అండ్ ఇంకొకటి చేయకూడని థింగ్ ఏంటి అంటే, ఈ హెయిర్ కలర్స్ ఉంటాయి కదా, హెయిర్ కలర్స్ వేయించేసుకోవడం, ఆర్ వీటిని ఏమంటారు,
హెన్నాలు పెట్టేసుకోవడం ఇలాంటివన్నీ మనం చేయకుండా ఉండడమే చాలా మంచిది. హెన్నా హెల్దీ అంటారు కానీ వద్దు, హెన్నా కూడా అందులో ఏ కెమికల్ లేకుండా ఉంటుందని నాకైతే నమ్మకం లేదు. నాకు చాలా ట్రస్ట్ ఇష్యూస్ ఉన్నాయి. మరీ మీకు మీ జుట్టు కలర్ అసలు నచ్చట్లేదు అనుకుంటే గోరింటాకు రుబ్బేసి పెట్టేసుకోండి. దానివల్ల ఏదో బర్గండి కలర్ వేసిన ఫీల్స్ వస్తాయి అండ్ అది చాలా న్యాచురల్. అంతకు మించి ఏ రకమైన హెయిర్ కలర్స్ వాడకుండా ఉండడానికి నేనైతే సజెస్ట్ చేస్తాను. బికాస్ దానివల్ల కూడా హెయిర్ చాలా డ్యామేజ్ అయిపోతుంది. సో మనం అసలు హెయిర్ని ఎలా డ్యామేజ్ చేయకుండా ఉండాలో యాజ్ ఆఫ్ నౌ తెలుసుకుందాము. ఇప్పుడు హెయిర్ని ఎలా మెయింటైన్ చేయాలి అంటే నేను రీసెంట్గానే తెలుసుకున్నాను అనమాట. ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ షాంపూని డైరెక్ట్గా మనం స్కాల్ప్కి అప్లై చేయకుండా ఉండాలి. షాంపూని కొంచెం వాటర్లో మిక్స్ చేసి ఆ షాంపూని మనం హెయిర్కి అప్లై చేయడం వల్ల ఆ షాంపూలో ఉన్న కెమికల్స్ మన జుట్టుకి మరీ అంత దారుణంగా పట్టేసేవు. సో అది ఒక రకమైన అడ్వాంటేజ్ అనమాట. సో ఆల్వేస్ ట్రై టు మిక్స్ యువర్ షాంపూ విత్ సమ్ వాటర్ అండ్ దెన్ యూజ్ ఇట్ ఆన్ యువర్ హెయిర్. అండ్ ఆల్సో కండిషనర్ యూజ్ చేయడమే నేను సజెస్ట్ చేస్తాను. బికాస్ దానివల్ల మన హెయిర్ టెక్స్చర్ వాడుతూ ఉంటే చాలా మంచిగా అనిపిస్తుంది డెఫినెట్గా. అండ్ ఇంకొకటి అస్సలు టచ్ అవ్వనివ్వకండి స్కాల్ప్కి నిజంగానే కండిషనర్ని. ఒకప్పుడు నేను ఒక రకమైన దూలతో ఏమవుతుంది అక్కడ కూడా సాఫ్ట్గా అవుతుంది, స్కాల్ప్ దగ్గర కూడా సాఫ్ట్గా అవుతుంది అని పెట్టేసేదాన్ని. కానీ నో, మీకు ఇక్కడ కూడా హెయిర్ సాఫ్ట్ అవ్వాలనిపిస్తే స్కాల్ప్కి టచ్ అవ్వకుండా జస్ట్ ఇట్లా పెట్టుకోండి, కానీ అంతకు మించి పెట్టకండి, ఓకేనా. అండ్ ఇంకొకటి, ఈ మధ్య ఏవేవో హెయిర్ గ్రోత్ సిరమ్లు అని చెప్పి వచ్చేస్తున్నాయి. అవి అసలు ఓకే, వాటి వల్ల హెయిర్ గ్రో అవుతుందంట. నేను కొంతమందిని అడిగి తెలుసుకున్నా. బట్ దాంట్లో ఒక డిసడ్వాంటేజ్ కూడా ఉంది. అది ఏంటి అంటే అది ఆపేగానే మీ హెయిర్ ఫాల్ అవ్వడం స్టార్ట్, ఆ సిరమ్లు వాడడం ఆపగానే మనకి హెయిర్ ఫాల్ అవ్వడం స్టార్ట్ అయిపోతుందంట. అంటే అసలు ఏంటి, వాళ్ళ ప్రోడక్ట్ దేనికి తయారు చేశారు? వాళ్ళు ఆ ప్రోడక్ట్ని మన హెయిర్ ఫాల్ని కంట్రోల్ చేయడానికి లేదా హెయిర్ గ్రోత్ కోసం ఆ ప్రోడక్ట్ని తయారు చేశారా, లేదా మనం ఆ ప్రోడక్ట్ని కొంటూనే ఉండడానికి వాళ్ళ ప్రోడక్ట్ని తయారు చేస్తున్నారో నాకైతే అర్థం కావట్లేదు. సో అలాంటి పిచ్చి పిచ్చి సీరమ్లు పెట్టుకోవడం ఆపేసి ఎంచక్క ఫుడ్, అసలు ఏ ఫుడ్ వల్ల మనకి హెయిర్ పెరుగుతుంది అనేది చాలా ChatGPTని అడిగితే చెప్తుంది, గూగుల్ని అడిగితే చెప్తుంది. అంతెందుకు మన అమ్మల్ని మా అమ్మల్ని అడిగితే కూడా శుభ్రంగా చెప్తారు వాళ్ళు, ఇది తినండి దీనివల్ల పెరుగుతుంది జుట్టు అని చెప్పి. సో వాళ్ళ దగ్గర సలహాలు తీసేసుకుని శుభ్రంగా అవి తినేసేయండి అండ్ చక్కగా వాటర్ తాగండి. నేను వాటర్ తాగడం స్టార్ట్ చేశాక చూసినన్ని చేంజెస్ అన్నీ ఇన్ని కాదు. నేనేం గంగాళాలు నీళ్ళు తాగేయట్లేదు. నేను కూడా రోజుకి హార్డ్లీ ఇదివరకు అసలు 1 బాటిల్ 2 బాటిల్స్ తాగేదాన్నేమో, ఈ మధ్య ఒక 2.5 లీటర్స్ అలా తాగుతున్నాను అంతే. దానివల్లే నాకు శుభ్రంగా డిఫరెన్స్ కనిపిస్తుంది. మీరు ఇంకొంచెం కుదిరితే ఎక్కువ వాటర్ తాగడానికి ట్రై చేయండి, ఆర్ అట్లీస్ట్ రోజుకి ఒక 2 లీటర్ల వాటర్ అన్నా తాగండి అండ్ ఫుడ్ మంచిగా తీసుకోండి. అండ్ లాస్ట్ బట్ వెరీ 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 ఇంపార్టెంట్, నాకు దీనివల్ల అసలు చాలా అడ్వాంటేజ్ అయింది ఏంటి అంటే, మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళి మీకు అంటే హెయిర్ ఫాల్ అవుతుంది, ఓకే నార్మల్ హెయిర్ ఫాల్ అవుతుందంటే ఈ ప్రికాషన్స్ అన్నీ తీసుకోండి, ఈ స్టెప్స్ అన్నీ ఫాలో అవ్వండి, వెల్ అండ్ గుడ్. ఒకవేళ మీకు మీ హెయిర్ ఫాల్ మరీ కొంచెం అబ్నార్మల్గా అనిపిస్తుంది, చాలా ఎక్కువ హెయిర్ ఫాల్ అయిపోతుంది అనే ఫీలింగ్ మీకు ఉంటే కనుక ఒక్కసారి బ్లడ్ టెస్ట్ చేయించేసుకోండి. నాకు అసలు ఇది ఎవ్వరు చెప్పలేదు, నేను ఇంకా దేనికోసమో నేను బ్లడ్ టెస్ట్ చేయించుకున్నాను. యాక్చువల్గా నాకు వేరే ఏం లేవని తెలిసింది, కానీ నాలో చాలా డెఫిషియన్సీస్ ఉన్నాయి. B12 డెఫిషియన్సీ ఉంది, విటమిన్ D డెఫిషియన్సీ ఉంది, అండ్ ఐరన్ చాలా బాగుంది నాకు, అండ్ ఐరన్ డెఫిషియన్సీయో ఏదో ఉంది, నాకు ఎగ్జాక్ట్గా గుర్తులేదు. కానీ ఐ హ్యావ్ ఫ్యూ డెఫిషియన్సీస్, అవి డైరెక్ట్గా హెయిర్ ఫాల్కి కారణం అవుతాయన్నమాట. సో మేక్ ష్యూర్ యూ చెక్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. మీకు ఏమేమి డెఫిషియన్సీస్ ఉన్నాయో చెక్ చేసుకుని, నాట్ జస్ట్ ఫర్ హెయిర్ ఫాల్, జనరల్గా హెల్త్ కోసం దేనివల్ల అయితే హెయిర్ ఫాల్ అవుతుందో, అసలు దేనివల్ల ఏవేవైతే మీకు డెఫిషియన్సీస్ ఉన్నాయో డాక్టర్ని కన్సల్ట్ చేసి ఆ సప్లిమెంట్స్ తీసేసుకోండి. చాలా మంచిది, మీకు అన్ని రకాలుగా కూడా చాలా మంచిది. అండ్ హెయిర్ ఫాల్కి అండ్ హెయిర్ గ్రోత్ ఆగిపోవడానికి మెయిన్ రీజన్స్ అవే. నేను చాలా రీసెర్చ్ చేసిన తర్వాత తెలుసుకున్నాను, నేను ఇది జస్ట్ అప్పుడు తెలుసుకున్నాను. బట్ వన్స్ నేను నా డెఫిషియన్సీస్ ఏవైతే ఉన్నాయో వాటి సప్లిమెంట్స్ తీసుకుని ఆ ఇంజెక్షన్స్ అన్నీ చేయించేసుకున్న తర్వాత ఇప్పుడు ఆఫ్టర్ సో లాంగ్ అసలు నేను ఆ హెయిర్ ఫాల్ అవుతుంది అనేది నేను ఎక్కడ చూడట్లేదు. లిటరల్గా మరి వైట్ కలర్ టైల్స్ ఇది వరకు నేను ఎక్కడ నడిచానో మీరు ఎంచక్కా చెప్పొచ్చు, దారంతా పడేది జుట్టు. బట్ ఇప్పుడు ఏదో అంటే బ్రష్ చేసినప్పుడు, హెయిర్ కోమ్ చేసుకున్నప్పుడు, అప్పుడు ఇప్పుడు ఏదో నార్మల్గా హెయిర్ ఫాల్ అవుతుంది, కానీ ఇది వరకు అంత దారుణంగా అయితే అవ్వట్లేదు. సో యా, అదనమాట నా అబ్జర్వేషన్స్ ఇవి, నా ఎక్స్పీరియన్సెస్ ఇవి. నేను యాజ్ ఆఫ్ నౌ ఇవి షేర్ చేసుకున్నాను. ఐ హోప్ ఇవి మీకు హెల్ప్ అవుతాయి అని అనుకుంటున్నాను. అండ్ ట్రస్ట్ ద ప్రాసెస్.
నిజంగా చెప్తున్నాను. మీరు ఇవన్నీ ఫాలో అయ్యి అనవసరమైనవన్నీ జుట్టులో పెట్టేయకుండా ఉంటే దానివల్ల సగం హెయిర్ లాస్ ఆగిపోతుంది. అండ్ ఏమేం వాడాలో అవి వాడి, ఎలా వాడాలో అవి వాడి, అలా వాడి, ఏం తినాలో అవి తిని ఎంచక్కా మంచినీళ్ళు తాగి మీ హెల్త్ సరిగ్గా ఉందో లేదో చూసుకుంటే గ్రాడ్యువల్‌గా మీరు మంచి రిజల్ట్స్ చూస్తారు డెఫినెట్‌గా. సో, నేను మీకు ఇది డెఫినెట్‌గా హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను. అండ్ యాహ్! థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ టిల్ ది ఎండ్. నేను ఇంకొక వీడియోతో మళ్ళీ రేపు మీ ముందుకొచ్చేస్తాను. అంటిల్ దెన్ స్టే ట్యూన్డ్. బాయ్. టాటా.